ఒక అరణ్యములోనంట ఒక వేటగాడు ఏం చేశాడంటే ఒక పెద్ద రాయి తీసుకొని ఒక చెట్టు కొట్టాడు. ఆ ఎండిపోయిన చెట్టు ఏమైందంటే ఆ అడవిలో బాగా సౌండ్ వచ్చింది. ఎప్పుడైతే పెళపెళ పగిలే సౌండ్ వచ్చిందో పక్కనే ఒక జింక గడ్డిని మేస్తూ ఆ చెట్టు ఎండిన చెట్టు పడిపోయే పరిస్థితిలో అది బాగా సౌండ్ రాగా ఈ యొక్క జింక ఏం చేసిందంటే అక్కడ గడ్డి మేస్తూ అది కొంచెం ముందుకు వెళ్ళిపోయిందంట. సేఫ్టీ స్థలానికి ఏమైందండి, ఇక్కడ ఏదో సౌండ్ వచ్చింది, ఇది జరగబోతుందని ఏమైందంటే మెల్లగా ఓ ప్రశాంతంగా నెమ్మదిగా ఏమైందంటే అది కొంచెం ముందుకు అలాగా వెళ్ళిపోయింది. అక్కడే ఆ ప్రాంతంలోనే ఒక అడవి పంది ఉందంట. ఈ సౌండ్ రాగానే ఈ అడవి పంది ఏం చేసిందంటే రంకెలేసుకుంటూ అరుచుకుంటూ పెడబొబ్బలు పెడుతూ అరణ్యములో ఏం చేసిందంటే పరిగెత్తిందంట. ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఈ పొదలో ఆ పొదలో తగులుకుంటూ పరిగెత్తినప్పుడు దీని సౌండ్కి దీనికి రంకెలకి ఈ పొద కదిలేయటంలో వేటగాడు ఏం చేశాడంటే బాగా గురి చూసి ఈ అడవి పందికి బాణం వేశాడు. ఆ బాణం గుచ్చుకొని ఏమైంది, ఇది చెప్పండి ఏమైందండి? జింక ప్రశాంతంగా సౌండ్ రాగా నెమ్మదిగా అది పక్కకి వెళ్ళిపోయింది, ముందుకెళ్ళిపోయింది. కొంచెం మనలో కూడా ప్రియులారా మన మనస్సు ఎలా ఉండిద్దంటే అలజడిగా తొందరగా ఎదుకొద్ది చిన్న సమస్య, ఓ చిన్న మాట, ఓ చిన్న ఆలోచన, దాన్ని ఆలోచిద్దాం, దాన్ని నిర్ణయం తీసుకుందాం. వీళ్ళు చెప్పింది కరెక్టా కాదు, వీళ్ళ ఆలోచన కరెక్టా కాదు, వీళ్ళ నిర్ణయం కరెక్టో కాదు. ఏమండి, ఇప్పుడు ఈ పంది ఏమైందంటే తన యొక్క శాపాన్ని తానే తెచ్చుకుంది. ప్రియులారా, భక్తిహీనులు మనస్సు ఎప్పుడు ఎలా ఉండిద్దంటే వారు ఎప్పుడు కూడా వారికి కీడు చేసే మనస్సు, వారికి కీడు కలిగిద్ది, ఎదుటి వాళ్ళకి కీడు కలిగిద్ది. మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాంతములో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని సంగమా, ఈ లైవ్ ద్వారా నా మాటలు వింటున్న ప్రజానీకమా, ఈ రోజున ఇదిగో నువ్వు భక్తి కలిగి భయం కలిగి ఉన్నట్లయితే నువ్వు శ్రేష్ఠుడివి, నువ్వు దేవునికి భక్తుడివి, నువ్వు ఇష్టడువై ఉన్నావు. ఒకవేళ నువ్వు భక్తిహీనుడిగా భక్తి లేకుండా ఉంటే అది నీకు కీడు, నీ ఇంటి వారికి కీడు, నీ అయిన వారందరికి కూడా కీడు.